జానీ మాస్టర్ ఇష్యూ చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. ఆయన దాదాపుగా మనం అరెస్ట్ చేసి కూడా ఇప్పుడు జ్యుడిషియరీ కస్టడీలో కూడా తీసుకున్నారు. సో నిజంగానే ఇది బేస్లెస్సా లేకపోతే నిజం అనేది ఉందనుకుంటున్నారు? ఎందుకంటే ఆ అమ్మాయి దాదాపుగా 7 సంవత్సరాలు 2017 నుంచి ఇప్పటి వరకు ట్రావెల్ అవుతూ జస్ట్ 1 ఇయర్ నుంచి ఆమె గ్యాప్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. మరి 7 సంవత్సరాలు ఏం చేసింది ఆ అమ్మాయి? ఇప్పుడు ఎందుకు ఈ ఎలిగేషన్ తీసుకొచ్చింది అనేది పెద్ద అనుమానం. అందరూ కూడా ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. వాళ్ళతో పాటు పనిచేసిన సీనియర్ డాన్సర్లు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. సో నిజంగా దీంట్లో ఏంటి సార్, శాంటిటీ ఉందనుకుంటున్నారా? అంటే ప్రస్తుతానికి కోర్టులో ఉన్నటువంటి అంశం కింద బాధ్యతాయుతమైన న్యాయవాది వృత్తిలో ఉంటా నేను ప్రిజుడైస్తూను సబ్జుడైస్తూను మాట్లాడకూడదు. నేను జడ్జిమెంట్లుగా వ్యాఖ్యానించడం కంటే కూడా నాకు 376 అదర్ సెక్షన్స్ మీద ఇంపాక్ట్ కంటే పోక్సో మీద మాత్రమే నాకు ఆందోళన నేను నిన్న మొన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా వ్యక్తపరిచాను. ఇక్కడ అమ్మాయి కన్సెంట్తోనే ఉన్నప్పటికీ 5-6 సంవత్సరాలు ఇష్టంతోనే ఉన్నప్పటికీ మొదటి పరిచయం ప్రణయం అనేటువంటిది 18 ఏళ్ల లోపల ఉంటే ఆ అమ్మాయి కన్సెంట్కి విలువ లేదు, అది క్రైమ్ కిందే కోర్టు పరిగణిస్తుంది. ఇవాళ మనం మోరల్ టర్ప్లిట్యూడ్తో మనం మోరల్గా మాట్లాడేటువంటి వ్యాఖ్యలకి లీగల్గా మాట్లాడేటువంటి వ్యాఖ్యలకి చాలా తారతమ్యం ఉంటుంది. మనం మోరల్గా అయ్యో జానీ మాస్టర్తో ఉంటా, జానీ మాస్టర్తో ఇష్టం లేకుండా ఉన్నదా, అన్నిసార్లు రేపు చేస్తారన్నది మనం ఒక సగటు మనిషిగా మాట్లాడచ్చు. కానీ న్యాయవాదిగా కోర్టులో మనం ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేస్తే కోర్టు బయటకు పంపుతుంది. కోర్టు మనకు నిర్దేశించినటువంటి న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఆ అమ్మాయి అప్పుడు మైనర్ అయి ఉంటే ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా వచ్చి కేసు పెట్టేటువంటి వెసులుబాటు భారతదేశ న్యాయ వ్యవస్థ అమ్మాయికి ఇచ్చింది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఓకే, ఈ విషయం చాలా మంది తెలియట్లేదు. అన్ని రోజులు ట్రావెల్ చేసిన ఇప్పుడు కేసు చేసే అవకాశం ఉందని అడుగుతున్నారు. ఉన్నది పూర్తిగా న్యాయపరంగా పిల్లకి ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా నేను మైనర్గా ఉన్నప్పుడు పలానా వ్యక్తి వంచాడు అని కంప్లైంట్ ఇచ్చి నిరూపించుకునేటువంటి అర్హత అవకాశం భారతీయ శిక్షా స్మృతి న్యాయ వ్యవస్థ అమ్మాయికి ఇస్తుంది. ఓకే సార్, నిజంగా జరిగి ఉంటే సార్ డిఎన్ఏలో తెలిసే అవకాశం ఉందంటారా? అంత గ్యాప్ తర్వాత ఇక్కడ డిఎన్ఏ కంటే కూడా ఇక్కడ దీనికి పోక్సో నిరూపించడం డిఎన్ఏ అవసరం లేదు. ప్రిలిమినరీగా వారెరువురు కూడా ఆ టైంలో కలిసి ఉన్నారనేటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు, కొంతమంది కళ్ళతో చూసినటువంటి సాక్షులు, అప్పుడు ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే ఎస్ఎస్సి సర్టిఫికెట్ కానీ బర్త్ సర్టిఫికెట్ కానీ ఆధార్ కార్డు ద్వారా ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ వయసు అంటే అప్పుడు అమ్మాయికి ఆ వయసు ఉంటుంది. ఆ టైంలో జానీ మాస్టర్ కలిశారు, ఎస్ ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్లో గట్టిగా నిలబడితే గనక ఆ అమ్మాయికి ఇప్పుడు చెప్పినటువంటి ఎలిగేషన్స్కి ప్రాథమిక ఆధారాలున్న పోక్సో చట్టం రీచ్ అయితే శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇతని దగ్గర ఏమి సస్టైనబుల్ ఎవిడెన్సెస్ ఉన్నాయనేటువంటిది జానీ మాస్టర్ కూడా బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మనం వ్యాఖ్యానించగలుగుతాం. వారిది ఒక వాదన, ఈమెది ఒక వాదన, మధ్యస్థంగా ఒక నిజం అనేటువంటిది కోర్టు తేలుస్తుంది. అప్పుడు దాకా మనం ఓపికగా పరిశీలించడం, న్యాయపరంగా జరగబోయేటువంటి అంశాలు. ఎందుకంటే మీకు తెలుసు గతంలో నేను షణ్ముఖ్ జశ్వంత్ విషయంలో కానీ ఈ చందు సాయి విషయంలో కానీ ఎంతోమంది ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సే కాకుండా ఒకరిద్దరు సినిమా తారల విషయంలో కానీ నేను దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టు, ఆంధ్ర హైకోర్టు వరకు మన ఎల్బీ నగర్ డిస్ట్రిక్ట్ కోర్టు దాకా ఈ 376 పోక్సో కేసులు SC/ST అట్రాసిటీలు చేసాం. నాకున్న అనుభవం రీత్యా నిన్న జానీ మాస్టర్ గారి భార్య నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు ఏ రకంగా అయితే చెప్పామో అటువంటి విషయాలు మనం ప్రస్తావించగలుగుతాం తప్ప ఖచ్చితంగా ఇందులో వీరిది తప్పు వీరిది ఒప్పు అని చెప్పే అధికారం మనకి లేదు. ఓకే, కానీ నిజంగానే పోక్సో అనేది కనుక జానీ మాస్టర్ మీద ఒకవేళ ప్రయోగిస్తే ఏంటి, ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా 7 సంవత్సరాల నుంచి యావజ్జీవ శిక్ష పడేటువంటి పెద్ద సెక్షన్స్ అండి. ఓకే, బెయిల్ కూడా అంత తేలిగ్గా దొరికేటువంటి సెక్షన్స్ కాదు. ఇవన్నీ కూడా హీనియస్ ఇన్ నేచర్. మహిళ పట్ల జరిగిందా అనేటువంటి కోణం కంటే కూడా కోర్టు కానీ బెంచ్ కానీ దీన్ని చూసేటువంటిది ఇది సమాజం పట్ల వ్యతిరేక చర్యగా చూస్తుంది, అగెనెస్ట్ టు సొసైటీ. కాబట్టి ఇట్లాంటి కేసెస్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలా. నేను జానీ మాస్టర్ భార్యకి కూడా అదే విషయాన్ని చెప్పాను. అన్నా అని అడిగారు కాబట్టి నేను మీకు చెప్తున్నా, ఆ పిల్ల క్యారెక్టర్ గురించి వాటి గురించి మీరు ఇంత తొందరపడి మాట్లాడద్దు తల్లి. బయట రేపొద్దున ఈ విషయాన్ని కోర్టు దాకా తీసుకెళ్తే బెయిల్ విషయంలో దీన్ని రాకుండా ప్రత్యర్థులు వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి, మాటలు జాగ్రత్తగానే, అలాగే మీ ఆవేదన మాత్రమే చెప్పండి తప్ప అన్నిటిని ముడిపెట్టి ఒకసారిగా మాట్లాడద్దన్నాను. ఆవిడ కూడా కన్సిడర్ చేశారు. సో దాట్స్ ఇట్ అండి. సో మీడియాలో ఇలాంటి విషయాలు మాట్లాడడం వల్ల రేపు జానీ మాస్టర్కి ఆ ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కదండి. ఇప్పుడు బెయిల్ ఏ గ్రౌండ్స్ మీద రిజెక్ట్ అవుతుంది, బెయిల్ మీద జానీ మాస్టర్ బయటకు వస్తే, జానీ మాస్టర్ చాలా విస్తృతమైనటువంటి సర్కిల్ కలిగినటువంటి వ్యక్తి, సమాజంలో చాలా ఇన్ఫ్లుయెన్సిబుల్ పర్సనాలిటీ, అట్లా దేశవ్యాప్తంగా పేరున్నటువంటి మాస్టర్ ఈ అమ్మాయిని బెదిరించవచ్చు, అదిరించవచ్చు, ఏదైనా హాని చేయొచ్చు, లేదా ఎవిడెన్సెస్ని ట్యాంపర్ చేయొచ్చు అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ అమ్మాయి తరపున బెయిల్ డినై చేస్తాడు. మరి దానికి కోర్టు ప్రూఫ్ ఏంటి అంటే చూడండి,
స్వయంగా జానీ మాస్టర్ గారి భార్య వచ్చి ఎలా మాట్లాడిందో చూడండి అంటే బెయిల్ రావడం కష్టం అవుతుంది కదా. సో మనం ఆవేదన సమంజసమే, కానీ చెప్పుకోవడానికి ఇలాంటి నింద పడ్డప్పుడు కాస్త సంయమనం పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఓకే, చట్టంతో పని కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చూసి మాట్లాడాలి. జానీ మాస్టర్కి చెప్పుకునే రోజు వస్తుంది సార్. ఎప్పుడు ఆయన చీకట్లో ఉండిపోడు కదా, ఎప్పుడు జైల్లోనే మగ్గిపోడు కదా. బయటకు వచ్చిన తర్వాత ఆయన వాదన మీలాంటి మీడియా మిత్రులు, ఎంతో ధర్మచింతన కలిగినటువంటి వ్యక్తులు అందరూ కూడా ప్రజల మధ్య చర్చకు తీసుకొస్తారు కదా. యూ హ్యావ్ టు వెయిట్ ఇట్. సో జానీ మాస్టర్ మీద ఇటువంటి ఎలిగేషన్ పెట్టడానికి గల కారణాలు మీరైతే ఏమనుకుంటున్నారు వ్యక్తిగతంగా, అంటే లాయర్గా కాకుండా వ్యక్తిగతంగా? ఎందుకంటే ఆయన మనందరికీ సుపరిచితులే, మనందరికీ తెలిసిన వ్యక్తి. గతంలో ఇట్లాంటి ఎలిగేషన్స్ ఎప్పుడు కూడా ఆమె రాలే. ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ 4 లక్షలు ఖర్చు పెట్టి కార్డు కూడా ఇప్పించినటువంటి పరిస్థితి మనం చూసాం. వాళ్ళకే కాదు, ఎంతోమంది డాన్సర్ని కాపాడినటువంటి అంశాన్ని మనం చూసాం. అటువంటి వ్యక్తి ఇటువంటి ఇష్యూస్లో ఇరుక్కోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం అయినప్పుడు కూడా మనం దీని మీద అంటే లీగల్కి వెళ్ళాలి కాబట్టి ఎలా ఉండబోతుంది అన్న? మీరు బిగినింగ్ ఆఫ్ ద క్వశ్చన్లో ఒక మాట అడిగినారు, ఎందుకు జానీ మాస్టర్కి ఇలా అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, రెప్యుటేషన్తో పాటు రిపర్కేషన్స్ వస్తాయి. రెప్యుటేషన్, రిపర్కేషన్స్ రెండు పక్క పక్కనే ఉంటాయి. మనం సంఘజీవులం. అవును, సంఘజీవులం కాబట్టి 100 మందిని కలిసినాం అనుకున్నా, వృత్తి రీత్యానో వ్యక్తిగతమైనటువంటి అవసరాల రీత్యానో స్నేహం కోసం కలిసినాం అనుకోండి, 100కి 100 మందితో మనకి సమకూడిపోతుందా? కాదుగా. ఓ 30 మంది 40 మంది మనల్ని విభేదించే వాళ్ళు ఉంటారు, మన దగ్గరికి వచ్చి మన దగ్గర ఎత్తి మన వెనకాతలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. నువ్వు సెలబ్రిటీవి కాబట్టి, నీకు రెప్యుటేషన్ ఉంది కాబట్టి, ఇదిగో నేను నీ గుడ్డగాల్సి నీ మొక్క మీద ఎత్తానని బ్లాక్మెయిల్ చేసే దరిద్రులు ఉంటారు. ఈ సమాజంలో పేరు తెచ్చుకోవడం అనేటువంటిది మనశ్శాంతి కోల్పోవడంతో సరి సమానం అన్నా. జానీ మాస్టర్కి ఉన్న పేరే అతనికి శాపమైంది. ఒక రోజు మొత్తం మీద ఎన్ని రేప్ కేసులు ఫైల్ అవుతాయో తెలుసా? దేశం మొత్తంలో ఎన్ని పోక్సో కేసులు ఫైల్ అవుతాయో తెలుసా? ఏడాలైన టెన్షను, ఏడాలైన టర్బులెన్స్ జానీ మాస్టర్ ఎందుకు వచ్చింది? ఒక అనామకుడికి ఇది ఒక ఆనందం, ప్రవరాక్యుడిలాగా ఉండాలి. నువ్వు ఉంటావేంట్రా? ఇన్స్టాగ్రామ్లో ఎంతమందిని గోకుతున్నారు వాడు చెప్పడం. సోషల్ మీడియాలో డేటా ఫ్రీ కదన్నా, జియో వచ్చిన కాడి నుంచి ఎవడగాడు పెడతా ఉన్నాడు కమెంట్లు. జానీ మాస్టర్ ఇలా ఉండాలి, జానీ మాస్టర్ అలా ఉండాలి. ఆ అమ్మాయి తేడా, అమ్మాయిని తిట్టేవాళ్ళది తప్పే, జానీ మాస్టర్ తిట్టేవాళ్ళది తప్పే. నిజాలు మీకు అంత ఉత్సాహం ఉంటే లా డిగ్రీ పట్టుకుని లాయర్లే కోర్టుకి రండి అబ్బా, లేదా కోర్టులో మీరు సరదాగా పర్మిషన్ తీసుకొచ్చి ప్రొసీడింగ్స్ చూడండి. సోషల్ మీడియాలో కూర్చుని మీడియా జడ్జిమెంట్లు ఎందుకు?